ముదినేపల్లి మండలం పెద్దపాలపర్తి నుండి మాట్లాడు. మేము ఈ ముదినేపల్లి మండలంలో 80 ఎకరాల కల్తీ క్యాస్ట్ ఇది వాడామండి. ఓకే. ఇది వాడిన తర్వాత ఒక 12 రోజుల్లోనే మాకు బాగా రిజల్ట్ వచ్చింది. వైట్ కట్టు కంట్రోల్లోకి వచ్చిందండి. ఓకే. సెల్ లూజు రాలేదు, ప్లస్ ఫీడ్ డ్రాప్ అవ్వలేదు. ఓకేనండి. డౌన్ అయ్యిందల్లా ఇది వాడిన తర్వాత ఫీడ్ తిరిగిందండి. ఓకేనండి. 70లోనే వచ్చిందండి. ఓకే. 70లో వచ్చి వైట్ అది స్లోగా గ్రోత్ తగ్గి ఆగిందండి. ఓకే. ఫీడ్ కూడా పూట 15 కేజీలు దాకా వెళ్ళేటువంటిది 12 కేజీలు డౌన్ అయిపోయింది. ఓకే. వేస్ట్ అయిపోతుందని చెప్పి మేము ఆపుకుంటూ వచ్చాం. ఓకే. తర్వాత ఇది స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత నిదానంగా పెంచుకుంటూ వెళ్ళానండి. ఓకే. 40 కౌంట్లో జస్ట్ నిన్నే హార్వెస్ట్ చేశారండి. ఓకే. దాంట్లో పీచు డ్యామేజ్ అవ్వలేదు. ఓకే. పోతే కండిషన్ తగ్గలేదు. ఓకే. నంబర్ 1 కండిషన్ కాబట్టి చాలా బాగా పనిచేసింది. ఓకే. ఇది ఈ లోగడైతే కనుక వైట్ కట్టు వచ్చినప్పుడు సెల్ లూజ్ వచ్చేసి ఓకే సార్. దీనివల్ల సెల్ లూజ్ రాలా. ఓకే. నమస్కారం అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు దగ్గర మనం సార్ దగ్గరికి వచ్చామండి. సార్ పేరు వచ్చేసి చిలుకూరు రమేష్ గారండి. సార్ గారు వచ్చేసి 80 ఎకరాలు కల్చర్ చేస్తున్నారు. వారికి వైట్ కట్ వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ వాడారు. తర్వాత గ్రోత్ ప్రమోటర్ కోసం మన మ్యాక్సైజ్ కూడా వాడారు. ఇవి వాడిన తర్వాత వాటి డిఫరెన్స్ ఏంటి, వాడిన తర్వాత గ్రోత్ ఎలా వచ్చింది, వైట్ కట్ ఎలా తగ్గింది అనేది సార్ గారి మాటలను మన వీడియో రూపంలో 10 మంది రైతులకు చూపించాలని మేము ఈయన దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుందండి. నమస్కారం సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రమేష్. ఓకే సార్, ఇది వైట్ కట్ వచ్చిన తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ ఎలా వాడారు, వాడిన తర్వాత మీకు ఎలా ఇది యూసేజ్ అయింది సార్? ఈ వైట్ కట్ వచ్చింది అంతకుముందు చాలా 2-3 రకాల మెడిసిన్స్ వాడామండి. ఓకే సార్. వాడిన తర్వాత ఇది మా అల్లుడి గారు పట్టుకొచ్చి బాగా వాడుద్దాము, మార్పు చేద్దామని అన్నారు. ఓకే సార్. సరే అని చెప్పిన ఇవన్నీ పక్కన పెట్టి లోగడ వాడినవి ఇది వాడామండి. ఓకే. ఇది వాడిన తర్వాత ఒక 12 రోజుల్లోనే మాకు బాగా రిజల్ట్ వచ్చింది. దీనికి వచ్చి 10 గ్రామ్ కాడికి వాడేవాడిని. కేజీ ఫీడ్కి 10 గ్రామ్ వాడే 10 గ్రాము వాటర్లో మిక్స్ చేసి బైండింగ్ జెల్ ఇచ్చాం. ఓకే. ఇచ్చి 1 గంట సేపు ఆరబెట్టి ఓకే. పొద్దుట 7 గంటల మేత కానీ ఓకే, సాయంత్రం 4 గంటల మేత. ఓకే సార్. ఇది ఒక పూట ఇచ్చాము. ఓకే సార్. వైట్ కట్టు కంట్రోల్లోకి వచ్చిందండి. ఓకే. సెల్ లూజు రాలేదు, ప్లస్ ఫీడ్ డ్రాప్ అవ్వలేదు. ఓకేనండి. డౌన్ అయ్యిందల్లా ఇది వాడిన తర్వాత ఫీడ్ తిరిగిందండి. ఓకేనండి. తర్వాత ఇది వాడుతున్నంత కాలము మీకు యానిమల్లో ఏమన్నా వీక్ అవ్వటం కానీ, లేదంటే మీకు ఏమన్నా డల్ అనిపించడం కానీ, లేదా వైట్ కట్ వచ్చిన తర్వాత ఏ కౌంట్లో ఉంది, ఏ కౌంట్ వరకు వెళ్ళి మీరు హార్వెస్ట్ చేశారు సార్ వైట్ కట్ వచ్చిన తర్వాత? 70లోనే వచ్చిందండి. ఓకే. 70లో వచ్చి వైట్ అది స్లోగా గ్రోత్ తగ్గి ఆగిందండి. ఓకే. ఫీడ్ కూడా పూట 15 కేజీలు దాకా వెళ్ళేటువంటిది 12 కేజీలు డౌన్ అయిపోయింది. ఓకే. వేస్ట్ అయిపోతుందని చెప్పి మేము ఆపుకుంటూ వచ్చాం. ఓకే. తర్వాత ఇది స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత నిదానంగా పెంచుకుంటూ వెళ్ళానండి. ఓకే. 40 కౌంట్లో జస్ట్ నిన్నే హార్వెస్ట్ చేశారండి. ఓకే. దాంట్లో పీచు డ్యామేజ్ అవ్వలేదు. ఓకే. పోతే కండిషన్ తగ్గలేదు. ఓకే. నంబర్ 1 కండిషన్ కాబట్టి చాలా బాగా పనిచేసింది. ఓకే. ఇది మ్యాక్సైజ్ అని చెప్పి దీనికి కేజీ ఫీడ్కి 30 ml కాడికి వాటర్లో మిక్స్ చేసి ఒక పూట పెట్టాము. ఓకే. రోజుకు ఒక పూట 1 గంట మేతలు పెట్టాము. ఓకే. ఇదేమో సాయంత్రం కానీ పొద్దున 7 గంటలు. ఇది వైట్ కట్ వాడారు, అది గ్రోత్ ప్రమోటర్ వాడారు. ఈ లోగడైతే కనుక వైట్ కట్ వచ్చినప్పుడు సెల్ లూజ్ వచ్చేసి. ఓకే సార్. దీనివల్ల సెల్ లూజ్ రాలా. ఓకే సార్. ఈ గ్రోత్ కూడా బాగుందండి. ఓకే సార్. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. రైతులు కూడా మీరు వాడచ్చు, గ్రోత్ బాగానే ఉంది. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సెల్ లూజ్లో రాలా. మొత్తం చేసి కలిసి 80 ఎకరాలు అంటే ఇక్కడ మోటూరు ఒక చోట ఉండదు కదండి, 80 ఎకరాలు ఒకే చోట ఉండదు కదా. అవును సార్. అదే ఇవన్నీ కూడా ఈ మండలంలోనే, అదేలేండి, బయట మండలంలో లేదు. అదే మీకు చెప్తున్నాను, మీరు కూడా వాడండి. జనరల్గా ఏంటంటే సార్, రైతుల దగ్గరికి కొంతమంది కామెంట్లు ఏమైనా పెడతా ఉంటారంటే మీరు డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నారేమో, మీరు అదే అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీ మాట ఏం చెప్తారు సార్? ఏమండి, డబ్బులు వాళ్ళు ఇస్తారు, రేపు పోతారు, రేపు పొద్దున ప్రోడక్ట్ వాడుతున్నారు, ఆ రైతు తీసుకుంటున్నారు, కొంటున్నాడు, అది కనుక దిగలేదు అనుకోండి, ఇంతవరకు మనం వచ్చేస్తాం చెప్పండి. అది అదే సార్, తప్పు కదండి. ఒకటి సంగతి నాకు అనవసరం, నాకు డబ్బులు తీసి మీరు చెప్పించారు అని లేదు, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నాకు ఏ వాడతాను, ఏ వాడుకుంటాను. ఓకే సార్.